కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిన్నారులపై, మహిళలపై ఈ రాష్ట్రంలో ప్రతిరోజు హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అవి నిత్య కృత్యం అయిపోయాయి. నిన్నటికి నిన్న అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ చదివే ఒక గిరిజన బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల జూన్ 3వ తేదీనే ఆ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ బాలికను రక్షించలేకపోయారు. ఒక మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికను 7 నెలల నుంచి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే 14 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతవరకు వారిపై చర్యలు లేదు. కారణం, వారు టీడీపీకి చెందిన కార్యకర్తలు కనుక. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విజయ్ అనే ఒక ఉన్మాది అదే కళాశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని సాయంతో మహిళల వాష్రూమ్లో 10 రహస్య కెమెరాలు ఏర్పరిచి 300కు పైగా వీడియోలు చిత్రీకరించారు. ఈ విషయం ఆ విద్యార్థులకి తెలిసి ఆందోళన చేపడితే ఆ కళాశాల టీడీపీ నేతలకు చెందిన బంధువులది కనుక ఆ ఆందోళన చేపడుతున్న విద్యార్థులను ఆందోళన చేయనివ్వకుండా, వాళ్ళని మీడియాతో మాట్లాడనివ్వకుండా ఉన్నఫలంగా సెలవులు ప్రకటించేసి వాళ్ళని ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. ఆ నిందితులు కూడా టీడీపీ నేతలకు చెందిన బంధువులు కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. ఆ కళాశాలలో ఎలాంటి వీడియోలు అమర్చలేదని, ఎలాంటి సీసీ కెమెరాలు అమర్చలేదని, ఎలాంటి వీడియోలు చిత్రీకరించలేదని ఆ కేసును నీరుగారే ప్రయత్నం చేశారు. చివరిగా ఆ కేసుని కొట్టివేసేశారు. మరి రాజమండ్రిలో కిమ్స్ బొల్లినేని అనే ఒక ఆసుపత్రిలో ఫార్మసీ చదువుతున్న నాగాంజలి అనే ఒక విద్యార్థిని అదే హాస్పిటల్లో ఏజీఎంగా చేస్తున్న దీపక్ అనే ఒక ఉన్మాది, ఆ ఉన్మాది వేధింపులు తట్టుకోలేక ఆ నాగాంజలి ఒక హానికరమైన ఇంజెక్షన్ చేసుకొని మృతువుతో పోరాడి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది. మరి ఆ దీపక్ కూడా టీడీపీ నేతకి చెందిన బంధువులు కనుక, ఆ హాస్పిటల్ కూడా టీడీపీ నేతలకి చెందిన హాస్పిటల్ కనుక ఆ దీపక్ని కాపాడటం కోసం ఆ హాస్పిటల్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో నాగాంజలికి కూడా న్యాయం జరగకుండా పోయింది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాగాంజలి కుటుంబ సభ్యుల్ని పిలిపించి భరోసా ఇచ్చి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రిలో 14 నెలల క్రితం ఒక బాలికపై అత్యాచారం జరిగి చంపబడితే ఇంతవరకు కూడా ఆ బాలిక మృతదేహం కనిపించలేదు. అంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎంత దుర్మార్గం! ఈ సంఘటనలు మాత్రమే కాదు, మహిళలపై ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 200కు పైగా జరిగాయి. ఈ విషయాన్ని హోంమంత్రి అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, మహిళలపై రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బహిరంగంగా చెప్పారు. మరి వీటినన్నిటిని దృష్టి మరల్చడానికి, ప్రజల్ని వీటి నుంచి డైవర్ట్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. మహిళలపై ఇన్ని హత్యలు జరుగుతున్నా ఏనాడు కూడా మహిళా హోంమంత్రి గారు వీటికి సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఒక్క బాధితురాలను కూడా పరామర్శించలేదు. ఒక్క నిందితుడు కూడా శిక్ష ఖరారు చేయలేదు. అవన్నీ చేయకపోగా ఈ సంఘటనలను అరికట్టడానికి ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదంటే ఎంత దౌర్భాగ్యం! ఇవేమి చేయని హోంమంత్రి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం, అకారణంగా తిట్టడానికి మాత్రం కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం ఒక సాక్షి లైవ్ షోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ భారతి గారికి కానీ, సాక్షి మీడియాకి కానీ సంబంధం లేని కృష్ణంరాజు అనే ఒక రాజకీయ విశ్లేషకుడు అమరావతిపై మాట్లాడితే ఆ మాటలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతి గారికి, సాక్షి మీడియాకి ఆపాదిస్తూ
రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. అసలు వైఎస్ భారతి గారికి సంబంధమే లేని, సాక్షికి కూడా సంబంధమే లేని ఆ వ్యక్తి వ్యాఖ్యలను పట్టుకొని మీరు వైఎస్ భారతి గారి నుంచి క్షమాపణ డిమాండ్ చేస్తున్నారే. మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ లాంటి మీడియాలలో ఎన్నో డిబేట్స్లో, ఎన్నో లైవ్ షోలో ఆ జర్నలిస్ట్స్ స్వయంగా మీ కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధులే బహిరంగంగా వైఎస్ భారతి గారిపై సభ్య సమాజం తలదించుకునేలా ఎన్నో వ్యాఖ్యలు చేశారు. మరి ఆ మీడియా యాజమాన్యం చేత వైఎస్ భారతి గారిపై ఆ వ్యాఖ్యలు చేసిన ఆ ప్రజాప్రతినిధుల చేత మీరు వైఎస్ భారతి గారికి క్షమాపణలు చెప్పించగలరు అనిత గారు? నారా లోకేష్ స్వయంగా నడిపించే ఐటీడీపీలో పనిచేసే జీతగాళ్ళు వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళలపై అసభ్యకరమైన పోస్టులు, మార్ఫుడ్ ఫొటోస్తో మానసికంగా కృంగిపోయేలా సోషల్ మీడియాలో షేర్లు చేస్తారు. మరి ఆ జీతగాళ్ళ చేత, ఆ ఐటీడీపీని నడిపిస్తున్న నారా లోకేష్ చేత మీరు క్షమాపణలు చెప్పించగలరు అనిత గారు? ఒక కిరాకార్పి సీమరాజు లాంటి వాళ్ళు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలపై యూట్యూబ్ ఛానల్స్లో కానీ బహిరంగ కానీ ఎంత అసభ్యకరంగా మాట్లాడతారండి. ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. సమాజం తలదించుకునేలా ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. మరి వాళ్ళ చేత మా మహిళా నాయకులకి క్షమాపణ చెప్పించగలరా అనిత గారు మీరు? చేబ్రోలు కిరణ్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో వైఎస్ భారతి గారిపై చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. అతనికి మీరు వేసిన శిక్ష ఏంటి? ఎన్ని రోజులు మీరు అతన్ని స్టేషన్లో పెట్టారు? మీ అరాచకాలను ప్రశ్నించినందుకు మా పార్టీకి చెందిన కృష్ణవేణి, సుధారాణిలను మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లు మొత్తం తిప్పుతూ నెలలకు తరబడి జైల్లో పెట్టారు. అంతకు మించిన శిక్షలు మీరు ఆ చేబ్రోలి కిరణ్ అని అతనికి వేశారా? వాళ్ళని జైల్లో పెట్టిన రోజులు మీరు ఆ చేబ్రోలి కిరణ్ని జైల్లో పెట్టారా? మీరు అతనికి శిక్ష వేయలేదు. ఆ చేబ్రోలి కిరణ్కి శిక్ష వేయలేదు. జైల్లో కూడా ఎందుకు పెట్టారంటే తమ అభిమాన నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిపై అంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన దానివల్ల వైఎస్ఆర్ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ అభిమానుల ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. ఆ ఆగ్రహ జ్వాలల నుంచి ఆ చేబ్రోలి కిరణ్ అనే ఒక ఉన్మాదిని కాపాడటం కోసం మీరు అరెస్ట్ అనే పేరుతో అతనికి ఊరికే రక్షణ కల్పించారు అంతేగాని అతనికి శిక్ష వేయలేదు, జైల్లో పెట్టే ప్రయత్నము చేయలేదు. వీటన్నిటినీ మహిళలపై ఇన్ని సంఘటనలు జరుగుతుంటే వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అమరావతి అనే ఒక సెన్సిటివ్ ఇష్యూని పట్టుకొని ఆ సెన్సిటివ్ ఇష్యూతో మీరు రాజకీయాలు చేస్తున్నారు. నేను హోంమంత్రి అనిత గారిని సూటిగా అడుగుతున్నా, మీరు అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. పలానా చట్టం, పలానా వ్యవస్థ ద్వారా మేము మహిళలకు రక్షణ కల్పించగలిగాం అని చెప్పుకున్న ఒక్క కార్యక్రమం అయినా మీరు చేశారా హోంమంత్రి అనిత గారు? కానీ మేము ఆ గుండెల మీద చేసుకొని చెప్పగలం, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల రక్షణ పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఒక దిశపై అత్యాచారం జరిగితే అలాంటి పరిస్థితి నా రాష్ట్రంలో నా మహిళలకు జరగకూడదనే గొప్ప ఆలోచనతో కఠినమైన దిశ చట్టాన్ని తెచ్చాడు. దిశ యాప్ తీసుకొని వచ్చాడు. ఆ దిశ యాప్ ద్వారా నేను గర్వంగా చెప్పగలను 30,000 మంది మహిళలను ఆపత్కర పరిస్థితి నుంచి ఆ దిశ యాప్ రక్షించింది. మహిళలకు రక్షణ కల్పించడం కోసం వారిపై జరిగే సంఘటనలకు సత్వర న్యాయం చేయడం కోసం 18 దిశ పోలీస్ స్టేషన్లు రూపొందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 13 మహిళా కోర్టులు, 12 పోక్సో కోర్టులతో కాకుండా అవి కాకుండా వారికి సత్వర న్యాయం అందించడం కోసం 19 మంది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించారు. ఇది మహిళలకి రక్షణ కల్పించడం పట్ల మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇలాంటి కార్యక్రమం మీరు ఒక్కటైనా చేశారా? మహిళలకి రక్షణ కల్పించడం పైన మీకు శ్రద్ధ లేదు. ఎప్పటికీ రెడ్ బుక్ రాజ్యాంగం
అమలు చేయడంలో బిజీగా ఉండిపోతున్నారు.